మీరు చేసిన విధానంలో పూర్తిగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఎవరు ప్రైవేటీకరణ చేశారు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి జీవోలు 107 కానీ 108 కానీ 133 కానీ ఆ రోజున ఏ రకంగా ఉండేదండి? 50% కన్వీనర్ కోటాలో ఉంటే కేవలం 15,000 రూపాయలతో చదువుకునేవాడు. ఇవాళ దాన్ని మీరు ఈ జీవోల ద్వారా రకరకాలుగా మార్చి సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్కి 12 లక్షలు, ఎన్ఆర్ఐ సీట్కి 20 లక్షలు, అంటే కన్వీనర్ కోటాలో ఉన్న 50% ఎంబీబీఎస్ సీట్లను ప్రైవేటీకరించింది ఎవరండి? విద్యను ప్రైవేటీకరణ చేసింది ఎవరన్నా నేను అడుగుతా ఉన్నా. మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? పైగా మీరు ఈ రోజున నీతి వాక్యాలు పలుకుతూ ఉంటారు. దేయాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడితే ఎట్లా అండి? విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు. ప్రాథమిక విద్యను కానీ, లేకపోతే సెకండరీ విద్యను కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఈ రోజున మనం మాట్లాడుకునే వైద్య విద్యను కూడా ఇంత ఘోరంగా మీరు అబద్ధాలు ఆడుతూ మీరు బతుకుతా ఉన్నారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏమీ తీసుకురాకపోతే నిమ్స్ ఎవరు పెట్టారండి? తెలుగుదేశం హయాంలో స్విమ్స్ ఎవరు పెట్టారండి? ఎయిమ్స్ ఎవరు పెట్టారండి? బర్డ్ ఎవరు పెట్టారు? టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టారు? అరవింద్ హై హాస్పిటల్ ఎవరు పెట్టారు? బసవతారకం గారి హాస్పిటల్ ఎవరు పెట్టారు? ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడితే కళ్ళకు కనబడతా ఉంటే నిత్యం వైద్య సేవలు తద్వారా జరుగుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏమీ జరగలేదన్నట్టుగా నువ్వు మసిపూసి మారేడికాయ చేసి ముసలి కన్నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. ఏమొచ్చింది మీకు? ఏమి సాధించాలనుకుంటా ఉన్నారు? మీరు చేసిన విధ్వంసం కానీ, అరాచకాలు కానీ, అగాత్యాలు కానీ ఎవరు మర్చిపోలా. 2019, 2024లో జరిగినటువంటి పాలన ఎవ్వరు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి పాలన మీ పాలన.